వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ముందుగా వైసీపీలో నుండి చాలామంది నేతలు టీడీపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారట. అసలు ఎందుకు చూస్తున్నారు ఏమనేది తెలుసుకునే ముందు తప్పనిసరిగా ఇటు జగనన్నకి సంబంధించి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, ఏపీ రాజకీయాలతో పాటుగా తెలంగాణ రాజకీయాలు, దేశ రాజకీయాలతో పాటుగా మరిన్ని అంశాలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది. తప్పనిసరిగా అన్ని వీడియోలు మీకు రావాలంటే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే నొక్కండి. మీ అభిమాన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ. ఇంతటికి వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చేస్తాం, ప్లీజ్ వచ్చేస్తాం అంటూ కూడా వెంటబడుతున్నారట వైసీపీ నేతలు. అయితే వచ్చేస్తాం అనుకునే వారికంటే మీరు అంటే మేము వచ్చేస్తాం అనేసి అంటున్నారట వైసీపీ నాయకులు, కొంతమంది నేతలు. అసలు వీళ్ళు టీడీపీలోకి ఎందుకు చేరాలనుకుంటున్నారు అనేది కూడా దానికి సంబంధించి కావచ్చు. అలాగే వీళ్ళు కారణం కూడా, అంటే వచ్చేస్తానని అంటున్నారు, దానికి గల కారణాలు. అయితే వస్తే టీడీపీలో ఉన్నటువంటి కింది స్థాయి కేడర్ దగ్గర నుండి పై స్థాయి నాయకుల వరకు కూడా కీలకంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియోలో తప్పనిసరిగా మనం తెలుసుకుందాం. అలాగే తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎవరేమనుకుంటే మాకేంటి, మా పనులు సక్రమంగా సాగిపోవాలి, పైసలు జేబులోకి రావాలి, మా అవినీతి అక్రమాలకు కొమ్ము కాస్తే మేము టీడీపీలోకి వచ్చేందుకు కూడా మేము సిద్ధం అంటూ కూడా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా టీడీపీ వెంట పడుతున్నారట. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మొదట్లో అందరూ కూడా ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ పదవి కావచ్చు, లేదా పదవి ఉందన్న ఒకటి అధికారంతో మనం ఉన్నాం, మనం ఏం చెప్తే అది జరిగిపోతుంది అనేసి వాళ్ళలో కొంత స్వార్థం పెరిగినప్పుడు అప్పుడు ఇటువంటివన్నీ కూడా అధికారం ఉండాలి, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మనం అనుకున్నది మనం హ్యాపీగా ప్రతిదీ కూడా అన్యాయాల అక్రమాలు లేదా ఏదైనా డబ్బులు సంపాదించుకోవాలనే దారికి చాలామంది రాజకీయ నాయకులు అయితే వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే వీళ్ళందరూ కూడా ఆ విధంగా భావిస్తున్నారనేసి కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతున్నాయి. వైసీపీలో పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది చోటామోటా నాయకులు కావచ్చు అడ్డదిడ్డంగా అవినీతికి అక్రమాలకు పాడుపడి చాలామంది అయితే కోట్ల రూపాయలకు పడగలెత్తేశారని చెప్పుకోవచ్చు. ఇక రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో కూడా చాలామంది ఓటర్లను అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు కూడా పెట్టారు. అంటే చాలా రాజకీయ పార్టీలు, రాజకీయం అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓటర్లు ప్రలోభ పెట్టడానికి, వాళ్ళకి అబద్ధాలు చెప్పడానికో లేదా హామీలను రకరకాలైనటువంటి హామీలను చెప్పడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే వారి ఆశలు ఫలించలేదని చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించిన వాళ్ళకి ఆ ఆశలు ఫలించలేదు. ఎందుకంటే మళ్ళీ వైసీపీ 2019 తర్వాత 2024 ఎన్నికలు 19లో గెలిచినా కానీ 24 ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాలేకపోయింది. వస్తుందని చాలా ధీమాగా భావించింది. అది కూడా 1-2 సీట్లతో కాదు, 170 స్థానాలకి 175 స్థానాల్లో వస్తామని అంత ధీమాగా కాన్ఫిడెంట్గా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా సరే ఇదే మాటనైతే చెప్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు ఫలించలేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది మన జగనన్న పార్టీ అని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో వారి అక్రమాలు అడ్డుకట్ట పడుతున్నట్టుగా మనకు ఇక్కడ రోజు రోజుకి ఏ శాఖల్లో ఏ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా అధికారులు ఎవరైతే ఇప్పుడు ఆ గత ప్రభుత్వం అంటే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అడ్డగోలుగా అక్రమంగా అంటే చట్టాలని చుట్టంలాగా చేసుకొని ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో, అంతేకాకుండా రకరకాలుగా సంపాదించుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి కొంత భయం అయితే పట్టుకుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తమ అవినీతి అక్రమాలు ఎక్కడ వెలికి తీసి మనల్ని ఇబ్బంది పెడుతుందోనన్న భయంతో చాలామంది వైసీపీ నాయకులు అయితే ఇప్పుడు పట్టుబడుతున్నారట. దీంతో ఆ పార్టీని కూడా మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ నాయకులతో రాయబారాలు కూడా నడుస్తున్నట్టుగా కొన్ని సమాచారం అయితే తెలుస్తుంది. రకరకాల వార్తల్లో కూడా ఇటువంటివి వినిపిస్తూ ఉన్నాయి. అయితే తమకు పార్టీలో చేర్చుకుంటే తమ సంపదలో భాగం ఇస్తామంటూ కూడా ప్రలోభ పెడుతున్నారట. అంతేకాకుండా చెలరేగిపోయినటువంటి వైసీపీ నాయకులు అనేసి కూడా కొంత చెబుతున్నారు. అయితే వైసీపీ నాయకులు ఎందుకు చెలరేగిపోయారు అనేది కూడా మనం కనుక చూసినట్లయితే
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2022లో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడుతుంది. దీంతో రియల్ ఎస్టేట్ అమాంతం పుంజుకుంది. ఇదే అదునుగా చూసినటువంటి వైసీపీ నాయకులు చెలరేగిపోయి పేదల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసేశారు. అంతేకాకుండా మరికొంతమంది అయితే బెదిరింపులకు దిగి ఆ భూములు కూడా రాయించుకున్నారు. ఎందుకంటే జగనన్న కాలనీల్లో బినామీల పేర్లతో కూడా స్థలాలను కాజేశారు. ఈ అక్రమాలన్నిటిని కూడా కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు టీడీపీలో చేరేందుకు కూడా సన్నాహాలు అయితే మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక మీకు మేము మాకు మీరు అన్నట్ట ఒక ధోరణిలో వీళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది కనుక మనం చూసినట్లయితే, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారం అండగా ఉందనే ఒక దీంతో మేము అడ్డంగా, అంటే మేము మీకు అండగా నిలిచాం కాబట్టి ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు కూడా మీరు అండగా నిలవాలి అంటూ కూడా టీడీపీ నాయకులతో కొంతమంది అయితే వైసీపీ నేతలు అయితే మంతనాలు చేస్తున్నారట. మీరు వైసీపీలోకి రాకపోయినా మీ పనులు సాగేలా చూసుకోండి, అంటే మీరు అప్పుడు గతంలో వైసీపీలోకి రాకపోయినా మీ పనులు మీరు చేసుకోండి అనేసి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు అయితే ఆ విధంగా గతంలో టీడీపీ నేతలకు కూడా ఆఫర్ ఇచ్చారట. ఇప్పుడు అలా కాకుండా నేరుగా మీ పార్టీలో చేరుతాము, మీ నాయకులతో మాట్లాడే మార్గం ఏదైతే ఉందో మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకోవడానికి ఆ మార్గాన్ని మీరు సుగమం చేసుకోండి, అంటే ఈజీగా చేసేదానికి మీరు మాకు సహకరించండి. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము మీకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ పనులు మిమ్మల్ని చేసుకోమన్నాం కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, మేము మీ పార్టీలోకి వస్తాం. మీరు ఆ రోజు రాకపోయినా మీకు సపోర్ట్ చేసాం, కానీ ఇప్పుడు మేము మీ పార్టీలోకి వస్తాం, మీ నాయకుడితో మాట్లాడి మమ్మల్ని మీ పార్టీలోకి ఆహ్వానించండి అంటూ కూడా ఏదో మంత్రాలు జరుపుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అలా వస్తాను అనేసేటువంటి వాళ్ళకి వీళ్ళు ఏమంటున్నారు, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏముంటుంది అనేది మనం చూసినట్లయితే, ఎందుకంటే అవినీతి అక్రమాలకు టీడీపీలో చేర్చుకోవడానికి కింది స్థాయి నాయకులు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా ససేమేరా వద్దంటే వద్దు అన్న ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. అయినా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉంటారో వారు పార్టీలోకి తీసుకురావడానికి మీరు సమ్మతించాలనేసి కూడా కొంత సంప్రదింపులు కూడా చేపట్టారట. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా 100% మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ మనం తీసుకొచ్చేసుకొస్తే ఆ పార్టీ మనుగోడు లేకుండా పోతుందని కూడా వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. అయితే ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే మాకు సమ్మతమే, కానీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఓటు కోసం, అంటే టీడీపీ ఓటమి కోసం దౌర్జన్యాలతో పనిచేశారు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నారు, అయితే ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం కదా అని మన పార్టీలోకి వస్తున్నారు, కానీ గతంలో మనం ఓటమి, అంటే కూటమి ప్రభుత్వం ఓడిపోవాలని దౌర్జన్యంగా ఓటమి కోసం కూడా పనిచేశారు. కేవలం అవినీతి అక్రమాల కేసుల నుంచి కూడా రక్షణ పొందడానికే మన పార్టీలోకి రావడాన్ని ప్రయత్నిస్తున్నారనేసి కూడా మండిపడుతున్నారట చాలామంది నాయకులు. అయితే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తాము ఎంత మాత్రం ఒప్పుకునేదే లేదంటూ కూడా కరాఖండిగా తెగించి చెప్తున్నారట చాలామంది టీడీపీలో ఉన్నటువంటి నాయకులు. ఇది కొందరు టీడీపీ సీనియర్ నాయకులు కూడా మింగుడు పడడం లేదని కూడా చెప్పుకోవచ్చు. అంటే సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రాజకీయాల్లోనే కాదు, రాజకీయ నాయకుల మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఏ విధంగా ఉండరో సేమ్ అదే విధంగా రాజకీయాల్లో కూడా వాళ్ళు ప్రత్యర్థులుగా ఉంటారు, కానీ బయట మాత్రం సరదాగా అందరూ కలిసిమెలిసే ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరో మార్గం ఏదైనా ఉందా అనేసి కూడా ఆలోచించేటటువంటి ధోరణిలో కూడా వైసీపీలో ఉన్నవారు ఆలోచిస్తున్నారట. మరో మార్గంలోనైనా సరే వైసీపీ వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారట. మరి ఏది ఏమైనా ఇది పార్టీని మారాలనుకునే వారికి, ఒక పార్టీలో అన్యాయాలు అక్రమాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని ఇప్పుడు అధికారం ఏ పార్టీ వైపు ఉంటే, అధికారం ఎవరి దగ్గర ఉంటే అధికారం వైపు పయనించేటువంటి నాయకులను కూడా ప్రజలు రాబోయే రోజుల్లో అయినా కొంత అటువంటి నాయకుల్ని
ఓడిస్తే మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకు సేవ చేయండి, కక్షపూరిత రాజకీయాలు వద్దు, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా తీసుకొని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి దేశంలోనే ఉత్తమమైనటువంటి రాష్ట్రంగా తీసుకెళ్లేటువంటి నాయకులు స్వార్థాలు కక్షపూరితాలైనటువంటి ప్రజల సొమ్మును ప్రభుత్వం కాజేసిన ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ప్రజలకు అండగా ఉండి ప్రజలకు అంటే సురక్షితమైనటువంటి పాలన అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఇటువంటి ధోరణితో వెళ్తే, అంటే అధికారం ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి, మనం ఏం చేసుకున్నా మనం చేసినటువంటి తప్పులు కావచ్చు, అవినీతి అక్రమాలను కూడా సమర్థించాలి అనే విధంగా ఇప్పుడు పార్టీలు మారతానంటే ఎలాంటి వాళ్ళని మనం ఏమనాలో తెలియదు. కానీ ఏది ఏమైనా ప్రజల్లో చాలా మార్పులు అయితే వస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ప్రజల్లో ఇంకా చాలా మార్పులు వస్తాయి. అటువంటి మార్పు కావాలి, అందరం కూడా ఆ రకంగా దిశగా పనిచేయాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జగనన్నకి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.